మనిషి మొదట ఎలా పుట్టాడు, ఎలా ఎదిగాడు అన్నదే మహా చరిత్ర. దీని మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. మనిషిని డైరెక్ట్గా దేవుడు పుట్టించాడనేది శుద్ధ అబద్ధం అంటారు సైంటిస్టులు. మనిషిగా మారడానికి కొన్ని లక్షల ఏళ్లు పట్టింది. మొదట మనిషి అసలు మనిషిగానే లేడు. ఈ విషయంలో సైంటిస్టులు చిన్న చిన్న విభేదాలతో పరిశోధన పత్రాలు రాసినా బ్రాడ్గా అందరూ ఒప్పుకునే థియరీ మాత్రం ఒకటే: మనిషి మొదట మనిషి కాదు, ఒక జంతువు. ఆ జంతువు ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే మనిషి పుట్టాక దాదాపుగా ఇప్పటికీ 20 లక్షల సంవత్సరాలు దాటిందంటారు సైంటిస్టులు. అప్పుడు మనిషిలా కాకుండా వింత జీవిలా బ్రతికాడు. మన జన్యువులను పరిశీలిస్తే ఎన్నో మార్పులకు లోనైన తర్వాత కానీ ఇప్పుడున్న మనిషి సిద్ధాంతానికి రాలేదు. అయితే 20 లక్షల ఏళ్ల నుంచి అలాగే మన ముందున్న 1.5 ఏళ్ల వరకు కూడా ఉన్న మనిషిని హోమో ఎరెక్టస్ అని పిలుస్తారు. అయితే 20 లక్షల ఏళ్ల క్రితం ఉన్న మనిషి జంతువు నుంచి మనిషి రూపానికి రావడానికి చాలా లక్షల సంవత్సరాలే పట్టింది. మొదట ఎలా ఉన్నాడో ఆనవాళ్లు కూడా దొరకలేదు. ఎందుకంటే